చట్టాన్ని రద్దు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుంది. ప్రధానంగా ఫారెస్ట్ ఉన్నటువంటి ఏజెన్సీ ఏరియా ఉన్నటువంటి మొత్తం ధ్వనులన్నింటినీ కూడా సామ్రాజ్యవాద కంపెనీలకు అప్పచెప్పాలని దృష్టితో ఇది చేస్తూ ఉంది. అందులో భాగంగానే అయ్యన్న పాత్రుడు మాట్లాడాడని చెప్పి మేము భావిస్తున్నాం. దీన్ని తక్షణం వెనక్కి తీసుకోవాలా, 170 చట్టాన్ని అమలు చేయాలా, అమలు చేసి దీని రక్షణ కోసం ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ 48 గంటల బంద్ని ఈ ప్రజా సంఘాలు అలాగే గిరిజన సంఘాలు మొత్తం అందరూ కలిపి ఈ బంద్ని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 48 గంటల పాటు మన్యం బంద్ నిర్వహిస్తా ఉన్నాం. ఈ మన్యం బంద్కు ప్రధాన కారణం ఏంటంటే వైజాగ్ మీటింగ్ లో అయ్యన్న పాత్రుడు స్పీకర్ గారు 170 చట్టాన్ని సవరిస్తే తప్ప ఈ ప్రాంతంలో ఉన్నటువంటి టూరిజాన్ని అభివృద్ధి చేయలేమని చెప్పి అనూహ్యంగా మాట్లాడారు. ఇది సరైనటువంటి పద్ధతి కాదు అని చెప్పి ఈ బంద్ సందర్భంగా ప్రభుత్వానికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రోజు గిరిజనులకి గిరిజన ప్రాంతాలకి గుండెకాయగా ఉన్నటువంటి 170 చట్టాన్ని సవరించి ఈ రోజు కార్పొరేట్ సంస్థలకి మా భూముల్ని మా సంపదని అప్పచెప్పాలని చెప్పి ఈ రోజు కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే అభివృద్ధికి ఆమడ దూరంలో గిరిజనులు అనేక అవస్థలు పడతా ఉంటే మీరు అభివృద్ధి చేయాల్సింది పోయి అభివృద్ధి పేరుతో ఈ రోజు చట్టాలను సవరిస్తామని చెప్పి మాట్లాడడం చాలా దారుణమైనటువంటి విషయం. ఇది హెచ్చరిక మాత్రమే. ఈ 48 గంటల పాటు జరుగుతున్నటువంటి బంద్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మంత్రి మాట్లాడినటువంటి మాటల్ని వెనక్కి తీసుకోకపోతే భవిష్యత్తులో మరింత పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పి కూడా ఈ కూటమి ప్రభుత్వానికి అట్లాగే స్పీకర్ గారికి మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ ప్రాంతాల్లో మొన్ననే గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సంజయ్ రాణి గారు పర్యటించి ఉన్నారు. ఆ పర్యటనలో కూడా ఎక్కడ స్పష్టమైనటువంటి హామీ మేము ఈ చట్టాన్ని సవరించట్లేదని ఆమె మాట్లాడిన వాక్యాలు లేవు. అట్లాగే పాడేరులోనే ఆమె నివాసం ఉంటా ఉన్నారు. పాడేరులో కూడా ఆమె మాట్లాడినటువంటి మాటలు లేవు. ఈ రోజు 48 గంటల పాటు బంద్కు పిలిపించిన తర్వాత మంత్రి గారికి చట్టాలు గుర్తొచ్చాయా, గిరిజనులు గుర్తొచ్చారా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అందుకని చట్టాలు సవరించడం కాదు, గిరిజనుల జోలుకు వస్తే కాబట్టారు కూటమి ప్రభుత్వం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. గిరిజనుల అభివృద్ధికి పూర్తిగా ప్రభుత్వం సానుకూలంగా స్పందించి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి విద్యా వైద్యం అందించాలని చెప్పి గిరిజన బ్రతుకుల్ని కాపాడాలని చెప్పి మా చట్టాల్ని పటిష్టంగా అమలు చేయాలని చెప్పి ఈ బంద్ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతా ఉన్నాం.